ఉంది ప్రపంచం, ఉన్నది పరమాత్మే. ఒక విషయం చెప్పాల వాక్యం, మనకు కనిపించింది ఉంది చూడు, కనిపిస్తలే చూడు, అదే అంతటి ఉన్నది. కనిపిస్తుంది చూడు, అదే లేదు. అర్థమవుతుందా? ఏదైతే మనకు కనిపిస్తుందో అది లేదు, ఏదైతే కనిపించకుండా ఉందో అదే అంతటి ఉంది. ఉల్టా మొత్తం భ్రమింపజేస్తుంది మాయ మనల్ని. మనం ఉల్టా తలకిందులుకున్నాం, నిటారు కావాలి మళ్ళా. ఇప్పుడు చూడు, ఒక మనిషిని నెత్తి కిందికి అలడేసి కాలు మీదకి పట్టుకుంటే తలకిందులు అయితే అన్ని ఉల్టా ఉల్టా కనబడయా? ఇప్పుడు మనం అట్లనే అయినాం. ఎట్లయినామంటే ఉల్టా ఉన్నాం. మనం అనుకుంటాం నిలువ నిలబడ్డం అని అనుకుంటున్నాం, కానీ మన లోపలికి ప్రవేశము, ఈ జీవుడు ప్రవేశం ఉల్టైంది. మీదికెళ్ళి కిందకి వచ్చింది, కింద పడ్డం. ఇదే కింద పడంగానే అరే మనకేమైంది, కింద పడంగానే ఎత్తికి దెబ్బరాగంగా పిచ్చోడు అవుతాడు అన్నట్టు మనం ఉల్టా వచ్చేసినాం. బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్త మహత్ మహత్ మహదాంకార మహదాంకార పంచ తన్మాత్రాన్ని పంచ తన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్. బ్రహ్మం నుంచి జాలువారి జాలువారి కిందవాడి 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 జగత్లో పడ్డం, ఉల్టా పడ్డం. ఇట్లొచ్చి పడ్డం, ఇట్లొచ్చి పడంగానే ఇదే నిజం అనుకుంటున్నాం. ఇది నిజం కాదు. ఇది మనం ఏదైతే చూస్తున్నామో అది నిజం కాదు. మనం ఏదైతే చూస్తలేమో, మనకు దృష్టికి కనిపిస్తలేదో అదే నిజం. దృష్టికి కనిపించేదంతా అబద్ధం. మనం కంటికి ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం అబద్ధం. కంటికి కనిపించేది ఒకటి ఉంది, అది నిజం. అర్థమవుతుందా? ఇప్పుడు గాలి కనిపిస్తుందా? కనిపిస్తలేదు. అది లేనట మరి. గాలి అంతటి ఉందిగా, మరి కనిపిస్తుందా? కనిపిస్తలేదు. అట్లా గాలి కన్నా సూక్ష్మం, ఆకాశం కన్నా సూక్ష్మం, ఆత్మ కన్నా సూక్ష్మం. మరి ఎంత సూక్ష్మమైతే అంత వ్యాపకం అవుతుంది. కాబట్టి ఇది ఉల్టా ఉంది. మనం భ్రమలున్నాం, అబద్ధంలున్నాం. ఉన్నదే పరమాత్మ, లేనిదే ప్రపంచం. మనమేమో ఉన్నది అందరు కనిపిస్తున్నారు. నాకు నా భర్త కనిపిస్తుంది, నా పిల్లలు కనిపిస్తున్నారు, నా సంసారం, నా కోట్ల ఆస్తి, నా ఫ్యాన్లు, నా ఫ్రిడ్జ్, నా చీరలు, నా సొమ్ములు అంటున్నాం. ఇవి కనిపిస్తున్నాయి, కానీ ఇవి లేవు. ఉన్నది భగవంతుడు ఒక్కడే. ఆయన లోపలనే మనం ఉన్నాం, మన లోపల ఆయన ఉండు. మనం లేమి అన్యదా. ఆయననే ములుగుచ్చే సంత లేకుండా అంతటి ఉన్నాడు. ఇంత గ్యాప్ లేకుండా అంతటి అదే ఉంది. మనం తెలుసుకుంటలేం. తెలుసుకుంటే అదే మనం తెలుసుకుంటలేం. గురువు, పరమ గురువులు, పెద్ద పెద్ద గురువులు చెప్పేవి ఇవే. వాళ్ళు సాధన చేసి తరించి మనకు చెప్పారు. గురు పరంపర నుంచి ఎంతమంది గురువుల నుంచి ఆ బ్రహ్మ విద్య ఇక్కడి వరకు మన వరకు వచ్చింది. మన ఆ బ్రహ్మ విద్యను పట్టుకొని సాధన చేసుకుంటా ఎంత తరిస్తున్నాం, ఎంత ఆనందం పొందుతున్నాం. దీన్ని చేజార్చుకోవద్దు.